హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్‌వైజెడ్ బ్రెయిన్. ఏపీలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ప్రారంభం కాబోతున్నాయి. సో దానికి సంబంధించి ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించి మ్యాథమెటిక్స్ 1A. సో చాలా మంది కమెంట్స్లో ఒకటే కమెంట్ చేస్తున్నారు, సార్ మ్యాథమెటిక్స్ మాకు చాలా టఫ్గా ఉంది అండ్ ఫిజికల్ సైన్స్ చాలా టఫ్గా ఉంది అనేసి. ఎంపీసీ వాళ్ళు బైపీసీ అయితే ఫిజికల్ సైన్స్ అండ్ కెమిస్ట్రీ, అండ్ ఎంపీసీ వాళ్ళు అయితే మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ ఇట్లా అన్ని వాళ్ళకి చాలా కష్టంగా ఉంది అనేసి కమెంట్ చేస్తున్నారు. సో ఇప్పుడు టైం తక్కువ ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే చదివినంత వరకు చదవండి. అలాగే బేబీ బుల్లెట్ కానీ తర్వాత కొన్ని ప్రాక్టీస్ పేపర్స్ కానీ గెస్ట్ పేపర్స్ కానీ అయితే బాగా చూసుకోండి. సో డెఫినెట్గా అయితే మీకు అందులోంచి అయితే ఖచ్చితంగా కొన్ని వస్తాయి. అండ్ ఈ బేబీ బుల్లెట్, వికాస్ ఈ బుక్స్ తర్వాత సంకల్ప్ బుక్స్ వస్తాయి, అవి కూడా వాటిని ఒకసారి బాగా చూసుకోండి. అవి చాలా తక్కువ ఉంటాయి, చాలా తక్కువ టైంలో మనం క్లియర్ చేసుకోవచ్చు ఆ పేపర్స్. అలాగే మోడల్ పేపర్స్, అది ఏ ఛానల్ అయినా సరే మనం పెట్టినా వేరే వాళ్ళు పెట్టినా ఇంకొకరు పెట్టినా మోడల్ పేపర్స్ మాత్రం మిస్ అవ్వకుండా అయితే చూసుకోండి. సో ఎందుకంటే మ్యాక్సిమం అందులోంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాబట్టి ఆ పేపర్స్ మిస్ చేసుకోవద్దండి. ఇక్కడ చూస్తే కనుక మ్యాథమెటిక్స్ సంబంధించి 1A క్వశ్చన్ పేపర్ చూడండి. ఇక్కడ మీకు మొత్తం 3 సెక్షన్ ఉంటాయి. ఇక్కడ సెక్షన్ ఏలో మీకు మొత్తం 10 క్వశ్చన్లు ఉంటాయి. ఐ హావ్ టు రైట్ 10 క్వశ్చన్స్, దెర్ ఈస్ నో చాయిస్. ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్, 10 2s 20 చూడండి. సో ఇక్కడ ఇచ్చిన ప్రతి క్వశ్చన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా అయితే గత 2 ఏళ్ళుగా అయితే ఇందులోంచి ఎన్నో కొన్ని క్వశ్చన్స్ అయితే రిపీట్ అయి ఉంటాయి కాబట్టి మీరు వీటిని బాగా ప్రాక్టీస్ చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, కళ్ళతో చూస్తే మాత్రం రావు. ఖచ్చితంగా మీరు పెన్ పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఆ విషయాన్ని గమనించండి. సో మనకున్న ఈ 5 రోజులు 6 రోజుల సమయాన్ని అయితే బాగా ఉపయోగించుకోండి. అలాగే ఇంకొక చిన్న సలహా ఏంటంటే ఈ పేపర్ మొత్తం చూశాక మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి, అయితే 70%, 80%, 90% చేయగలుగుతారు అనేది కమెంట్ చేయండి. అలాగే మీ పేరు మీ ఊరు కూడా కమెంట్ చేయండి. సో మన వీడియోలు ఎక్కడి దాకా వెళ్తున్నాయి, ఎవరెవరు చూస్తారో ఒక ఐడియా వస్తుంది. అండ్ ఈ పేపర్ చూశాక మాత్రం తప్పకుండా అయితే మీరు మర్చిపోకుండా ఎంత పర్సెంటేజ్ చేశారో నాకు కమెంట్ చేయండి. అండ్ అలాగే మీ రివిజన్ ఎంతవరకు ఉందో కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. ఈ పేపర్ మాత్రం మిస్ చేసుకోవద్దండి. సో ప్రతి క్వశ్చన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే గత 2-3 సంవత్సరాలకి అయితే రిపీట్ అయింటాయి కాబట్టి. సో ఏ క్వశ్చన్ మీరు తక్కువ అంచనా వేసుకోవద్దండి అండ్ ఖచ్చితంగా అయితే ప్రాక్టీస్ చేయండి. అండ్ కొన్ని క్వశ్చన్స్ అయితే ప్రీ ఫైనల్లో రిపీట్ అయ్యాయని కమెంట్ చేస్తున్నారు, ఆ విషయాన్ని గమనించండి. ఇక్కడ చూడండి, ఇవన్నీ సెక్షన్ 1 సంబంధించి 10 క్వశ్చన్స్. అండ్ సెక్షన్ B చూడండి, ఇక్కడ యూ హ్యావ్ టు రైట్ ఎనీ 5 క్వశ్చన్స్ అనమాట. సో ఇక్కడ చూస్తే 5 4s 20, ఇక్కడ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. సో మీరు చూడండి, ఇక్కడ మీరు మ్యాటర్ సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి, ఒకసారి చూసుకోండి మీ సిలబస్. అలాగే చూసి ఎంతవరకు చేస్తున్నారో చూసుకోండి. మేజర్గా వచ్చేసి ప్రాక్టీస్ చేసేటప్పుడు అండ్ స్టెప్స్ కానీ తర్వాత ఫార్ములాస్ కానీ రఫ్ వర్క్ కానీ వీటిని ప్రాపర్గా మెయింటైన్ చేయండి. అండ్ సీక్వెన్స్ కూడా కరెక్ట్గా మెయింటైన్ చేసుకోండి. సో మీకైతే ఫైనల్ ఎగ్జామ్స్లో మంచి స్కోర్ చేయడానికి అయితే ఉపయోగపడుతుంది. అండ్ సెక్షన్ Cలో చూడండి, ఇక్కడ చూడండి మీకు మొత్తము ఇక్కడ 5 రాయమన్నాడు. యూ హ్యావ్ టు రైట్ ఎనీ 5, అంటే దీంట్లో మొత్తం మీకు 7 క్వశ్చన్స్ ఉన్నాయి. 11 to 17, అంటే దీంట్లో మీరు రాయాల్సిన క్వశ్చన్లు కేవలం 5 మాత్రమే. అంటే మిగతా రెండింటిని మీరు చాయిస్ కింద అయితే వదిలేసుకోవచ్చు. ఒకవేళ టైం ఉంటే ఆ వాటిని కూడా రాసేయండి, దేనికి ఎక్కువ మార్కులు దాన్ని తీసుకుంటారు. అండ్ సెక్షన్ C చూడండి, ఇక్కడ మీరు రాయాల్సిన క్వశ్చన్స్ ఏంటంటే 5 మాత్రమే. మొత్తం మీకు క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి తెలుసా, మొత్తం 7 ఉంటాయి. దీంట్లో మీరు రాయాల్సిన క్వశ్చన్స్ కేవలం 5 మాత్రమే. ఈచ్ క్వశ్చన్ క్యారీ 7 మార్క్స్, 5 7 35. ఆ విషయాన్ని అయితే గమనించండి. సో ప్రతి క్వశ్చన్ కూడా రిపీట్గా అయ్యే క్వశ్చన్ కాబట్టి మీరు ఏ క్వశ్చన్ మిస్ చేసుకోదండి. సో అని చెప్తున్నారా, ఇదే పేపర్ వస్తుందని కాదు కానీ దాదాపుగా ఇందులో ఉన్న క్వశ్చన్స్ మీకు 100% రిపీట్ అవుతాయి. లేదంటే ఇలాంటి మోడల్ ప్రశ్నలు మీకు రిపీట్ అవుతాయి కాబట్టి మీ లెక్చర్స్ మీకు చెప్తారు ప్రీవియస్ పేపర్స్ రెఫర్ చేయమని. సో అందులో భాగంగా ఈ పేపర్ చూడండి. మీకు ఇంకా ఏం పేపర్లు కావాలో కూడా కమెంట్ చేయండి. సో మీకు ఆ పేపర్లో పెట్టే ప్రయత్నం చేస్తాను. ఇవన్నీ కూడా మీకు మంచిగా అయితే ప్రాక్టీస్ పనికి వస్తాయి. డెఫినెట్గా అయితే మీరు ఫైనల్ ఎగ్జామ్స్లో కొన్ని అన్నీ కాకపోయినా కొన్ని తప్పకుండా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాబట్టి ఏ క్వశ్చన్ నెగ్లెక్ట్ చేయకుండా బాగా చూసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు డూ లైక్. సో ఎందుకంటే యూట్యూబ్ అల్గారిథమే అలాగ ఉంది, ఏ వీడియోకి అయితే లైక్స్ ఉంటే ఆ వీడియోస్ని ఎక్కువ బూస్టప్ చేస్తుంది, ఆ వీడియోస్ని ఎక్కువ మందికి చూపించడం జరుగుతుంది. సో దానివల్ల యూస్ఫుల్ కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ అవడానికి స్కోప్ అయితే ఉంటుంది. And please do subscribe and do like and comment and share with someone who needs this one. And thank you so much for your support and love, and thank you.